Hello guys, so welcome back and it is Jeho birthday special. So first of all, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. సో నేను రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట జేహోప్ బర్త్డే స్పెషల్ ఈ వీడియో కావాలని. అండ్ చాలామంది 30 ఫ్యాక్ట్స్ అబౌట్ జేహోప్ వీడియోని అడిగారు, సో అందుకే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. సో అండ్ షార్ట్ అవుట్ టు దిస్ ఆర్మీ తిని ఫస్ట్ నుంచి జేహోప్ బర్త్డే వీడియో అని అడిగింది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. సో యా, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్. జేహోప్ ఫుల్ నేమ్ అండ్ బర్త్ నేమ్ వచ్చేసి జంగ్ హో సాక్. అండ్ జేహోప్ పుట్టింది 18th February 1994 సౌత్ కొరియాలోని గ్వాంజూలో. అండ్ హిస్ బర్త్డే ఇస్ 18th, 14th రాదు. చాలామంది నాకు 14th జేహోప్ బర్త్డే వీడియో అని పెట్టారు, నాకు కన్ఫ్యూజ్ అయింది ఒక సెకండ్కి. సో ఇట్స్ 18. జేహోప్ ఫ్యామిలీలో వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ అక్కకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. జేహోప్ డాన్స్ క్లాసెస్ అనేది తను హై స్కూల్ నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ తను అట్లీస్ట్ 6 years తన యొక్క డాన్స్ని నేర్చుకున్నాడు, హిప్ హాప్. జేహోప్ డెబ్యూ అవ్వకముందు తన యొక్క అండర్ గ్రౌండ్ డాన్స్ టీంలో ఉండేవాడు. ఆ డాన్స్ టీం పేరు న్యూరాన్. జేహోప్ 2008లో నేషనల్ డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు అనమాట. చిన్నప్పటి నుంచి డాన్స్లో ఫస్ట్. అండ్ తను 2009లో JYPకి ఆడిషన్ ఇచ్చాడు GOT7లో మెంబర్ కావడం కోసం. తను ఓపెన్ ఆడిషన్లో అయితే సెలెక్ట్ అయ్యాడు, కానీ తర్వాత సెలెక్ట్ కాలేకపోయాడు GOT7కి. ఎందుకంటే తను ఆల్రెడీ BTS మెంబర్స్తో పాటు రాసి పెట్టున్నాడు అనమాట BTSలోకి. అండ్ తర్వాత తను 2009లో బిగ్ హిట్కి ఆడిషన్ ఇచ్చాడు. అండ్ ఆడిషన్లో ఏమైందో మన అందరికీ తెలుసు ఇప్పుడు. సో BTSలో జాయిన్ అయిన వాళ్ళలో జేహోప్ థర్డ్ మెంబర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి RM అండ్ సెకండ్ వచ్చేసి షుగర్. ఫస్ట్ అనుకున్న దాని ప్రకారం అయితే జేహోప్ వోకలిస్ట్గా అండ్ టేహయాంగ్ ర్యాపర్గా డెబ్యూ అవ్వాలి BTSలో, కానీ తర్వాత వాళ్ళిద్దరూ మార్చుకున్నారనమాట. సో అందుకే లాస్ట్లీ జేహోప్ వచ్చేసి ర్యాపర్గా, టేహయాంగ్ వచ్చేసి వోకలిస్ట్గా డెబ్యూ అయ్యారు. సో BTS డెబ్యూ అయినప్పుడు జేహోప్ని ఒక ఐడల్గా పనికి రారు అని అన్నారనమాట చాలామంది, ఎందుకంటే తను కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్కి తగినట్టు లేడని. అందువల్ల BTS ఫస్ట్ డెబ్యూ అయినప్పుడు జేహోప్ ఎప్పుడు ఒక మాస్క్ పెట్టుకొని ఉండేవాడు. ఈవెన్ వాళ్ళ ఫస్ట్ సాంగ్లో కూడా జేహోప్ మాస్క్లోనే ఉంటాడు. సో ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళు డెబ్యూ కాకముందు చాలామంది కంపెనీలో ఉండే అఫీషియల్స్ అండ్ హైయర్ అప్స్కి జేహోప్ నచ్చలేదన్నమాట. సో వాళ్ళు జేహోప్ని తీసేద్దామని అనుకున్నారు, కానీ అది విన్న తర్వాత జేహోప్ కూడా అలాగే వెళ్ళిపోదాం అనుకున్నాడు, వదిలేసి. కానీ జిమిన్ అండ్ జంగుక్ తనని పట్టుకొని వెళ్ళనీయలేదన్నమాట, ఏడ్చి మరి. సో ఇంకా అలా జిమిన్ జంగుక్ ఏడ్చేసరికి జేహోప్ కూడా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు. తర్వాత RM కూడా హైయర్ అఫీషియల్స్ని కన్విన్స్ చేశాడు అన్నమాట. అండ్ BTS డెబ్యూ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యాన్ మీట్ అలా ఉంటుంది కదా, జేహోప్కి మాత్రం ఎలాంటి గిఫ్ట్స్ అండ్ లెటర్స్ రాలేదన్నమాట. అందుకే జిమ్మిన్ ఇలా యాక్ట్ చేస్తూ తనకి లెటర్స్ ఇచ్చాడు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇంకొక ఫనీ విషయం ఏంటంటే, ఒకసారి జేహోప్కి అండ్ జంగుక్కి గొడవ అయిందనమాట. సో స్టార్టింగ్ వాళ్ళు డెబ్యూ అయినప్పుడు ఆర్మీ జంగుక్కి ఒక ఫ్రూట్ బాక్స్ పంపించింది అనమాట. సో ఆ టైంలో జంగుక్కి ఏది షేర్ చేసుకోవడం ఇష్టం. అయితే ఆ ఫ్రూట్ బాక్స్ నుంచి జేహోప్ ఒక బనానా తీసుకొని తిన్నాడు. సో జంగుక్కి వెళ్ళి ఎందుకు నా బనానా తిన్నావు అని అడిగాడు అనమాట, ఎవరు తిన్నారు అని. అండ్ అంతే జేహోప్ కోపంలో ఆ తింటున్న బనానా నోట్ల నుంచి తీసి దాని మీద ఇచ్చిరేసాడు జంగుక్ మీద. ఇట్స్ సో ఫనీ. అండ్ జేహోప్ వచ్చేసి BTSలో మెయిన్ డాన్సర్ అండ్ ర్యాప్ లైన్లో మెంబర్ అనమాట. హీస్ ఎ ర్యాపర్.
సో ఇంకొక విషయం ఏంటంటే జేహోప్కి తన హై స్కూల్ టైంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. బట్ తను జేహోప్ మీద చీట్ చేసింది అని అంటారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో ఈ విషయం మనకి తెలియదు. బట్ ఈ విషయం చాలా పాపులర్. జిమిన్ రీసెంట్గా ఈ విషయం షేర్ చేశాడు అనమాట. ఏంటంటే వాళ్ళున్న సెకండ్ డామ్లో అండ్ జేహోప్, జిమిన్ అండ్ జింకుక్ ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. సో అందువల్ల జేహోప్ జిమిన్ని రూమ్ శుభ్రం చేసుకోండి అని చెప్తా ఉండేవాడు అనమాట. జస్ట్ లైక్ దల్బంగ్ డ్రామాలో రన్ బీటీఎస్లో లాగా. సో ఆ వీడియో కూడా నేను తెలుగులో డబ్ చేస్తాను, పైన లింక్ ఉంటుంది వీడియోది, అది కూడా చూసేయండి. జేహోప్ని అందరూ ముద్దుగా సన్షైన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే తన స్మైల్ అండ్ తన పర్సనాలిటీ అంత బ్రైట్గా ఉంటుందని, సో అందరిలో వెలుగులు నింపుతుందని తనని సన్షైన్ అని కూడా అంటారు. సో జేహోప్ ఫస్ట్ డాన్సర్ అవుతానన్నప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదన్నమాట, జస్ట్ లైక్ ఎనీ ఇండియన్ ఫాదర్ ఆల్సో. సో కానీ వాళ్ళ మమ్మీ మాత్రం తనని బాగా సపోర్ట్ చేసింది. అందుకే జేహోప్ ఐడల్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ నాన్న తన బర్త్డేకి వీడియో పంపించారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న జేహోప్తో మాట్లాడేటప్పటికి లైక్ వీడియో పంపించేటప్పటికి జేహోప్కి ఏడుపు వచ్చేసింది. జేహోప్ కొత్తగా రిలీజ్ చేసిన జాక్ ఇన్ ద బాక్స్ ఆల్బమ్ Spotifyలో 50 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న మొట్టమొదటి కొరియన్ యాక్ట్. సో బేసికల్లీ జేహోప్ జాక్ ఇన్ ద బాక్స్ ఆల్బమ్ కోసం 2 సంవత్సరాలు కష్టపడాడు అనమాట దానికి రిలీజ్ ముందు. సో 2 సంవత్సరాలు కష్టపడి జాక్ ఇన్ ద బాక్స్ తయారు చేస్తాడు. డెడికేషన్. జేహోప్ని అందరు ఫ్యాషనిస్టా అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే జేహోప్ ఎప్పుడు కొత్త కొత్త స్టైల్స్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. మీకు జేహోప్ది ఏ స్టైల్ ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. జేహోప్ ఒకసారి వాళ్ళ టెన్నిస్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ గెలిచారనమాట. కానీ అక్కడ ఉండేది 3 టీమ్స్ మాత్రమే. సో 3rd ప్లేస్ ఇన్ 3 టీమ్స్. ఒకసారి ఆర్ఎంని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, లైక్ మీరు కాకపోతే సెకండ్ లీడర్గా ఎవరికి ఛాన్స్ ఇస్తారంటే తను చెప్పాడు అనమాట, నేను జేహోప్ని సెకండ్ లీడర్గా నమ్ముతానని. ఎందుకంటే చూడండి ఒకసారి అసలుకి జేహోప్ మాట ఎలా వింటున్నారు అసలు బీటీఎస్ మెంబర్స్. మమరాజీ సీజన్ 4లో జేహోప్ని ప్రాంక్ చేశాడు అనమాట. వాళ్ళు జేహోప్ని గ్యాస్ స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయినట్టు ప్రాంక్ చేశారు. బీటీఎస్ మెంబర్లో కల్లా జేహోప్ రిచెస్ట్ పర్సన్ అనమాట. తన యొక్క నెట్వర్క్ మిగతా బీటీఎస్ మెంబర్స్తో పోలిస్తే ఎక్కువ. బీటీఎస్ ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఏరియా ఆర్ కంట్రీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. సో జేహోప్కి ఫ్రాన్స్, జర్మనీ అండ్ స్పెయిన్లో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఈవెన్ దో జేహోప్ బీటీఎస్లో అందరికన్నా బ్రైటెస్ట్ మెంబర్ అండ్ cheerful మెంబర్ అయినా తను ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం cheerfulగా ఉంటాడు, ఎప్పుడు మూడీగా ఉంటాడని వాళ్ళ మమ్మీ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటుందంట. ఇది జేహోపే ఒకసారి చెప్పాడు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ బీటీఎస్ మిలిటరీకి వెళ్ళిన వాళ్ళలో జేహోప్ సెకండ్ మెంబర్ అనమాట మిలిటరీకి వెళ్ళడానికి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. గాయస్ ఈ వీడియో చేయడానికి నాకు 8 గంటలు పట్టింది ఎడిటింగ్ చేయడానికి. సో అట్లీస్ట్ ఒక 80 లైక్లు, ఒక 30 కామెంట్లు అన్నా పెట్టండి ప్లీజ్. సో లైక్ కొడుతున్నారు కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.